అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజకుమారి. మీరు గత కొద్ది రోజులుగా నా మీద ఏదైతే ప్రేమ సపోర్ట్ చూపిస్తున్నారో దానికి నేను నిజంగా రుణపడి ఉంటానండి. నన్ను కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయిగా భావించండి, ఒక కూతురిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా. మీరు ఇప్పటి వరకు నా జర్నీని మీరు చూసే ఉంటారు. నేను ఏదైతే చెప్పానో అది మగవాళ్లే మంచివాళ్ళు కాదు, ఆడవాళ్లే మంచివాళ్ళని కానీ, లేదా ఆడవాళ్లే మంచివాళ్ళు కాదు, మగవాళ్లే మంచివాళ్ళని కానీ నా ఉద్దేశం కాదండి. నేను చెప్పింది నేను పడే స్ట్రగుల్స్, నాలో కొంతమంది అమ్మాయిలు పడే స్ట్రగుల్స్ మాత్రమే చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక సాడ్ స్టోరీ ఉన్నంత మాత్రం ప్రతిరోజు ఏడుస్తూనే ఉండాలని రూల్ ఏం లేదు కదండి. నాకు కూడా నేను నవ్వొచ్చినప్పుడు నవ్వుతా, బాధ వచ్చినప్పుడు ఏడుస్తా, ఫన్ చేయాలనిపించినప్పుడు ఫన్ చేస్తా, అల్లరి చేయాలనిపించినప్పుడు అల్లరి చేస్తా. అన్ని రకాల ఎమోషన్స్ ప్రతి మనిషిలోనూ ఉంటాయి కదండి. ఒకసారి మనం వాళ్ళని ఏడుస్తూ చూసినట్టు మాత్రం ప్రతిరోజు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఒకవేళ నేను నిజంగానే మీకు ఏదైనా ఈ నా జర్నీలో తప్పుగా మాట్లాడినట్టు కానీ, లేదా తప్పుగా బిహేవ్ చేసినట్టు కానీ అనిపిస్తే క్షమించండి. ఇక మీద అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోండి, నేను ఏం చేసినా అది నేను ఉద్దేశపూర్వకంగా వాంటెడ్ గా కావాలని చేసింది అయితే కాదు. కొన్నిసార్లు అది ఫన్ కోసం అలా చేసి ఉండొచ్చు. అంటే నా ఇంటెన్షన్ వేరే అయి ఉండొచ్చు, బట్ అక్కడ ఫన్ గానో లేకపోతే అల్లరిగానో ఇలా చేసి ఉండొచ్చు. అది మీకు తప్పనిపిస్తే మీ ఇంట్లో ఒక అమ్మాయి అనుకుంటే దాన్ని నేను నెక్స్ట్ మళ్ళీ అదే తప్పు రిపీట్ చేయకుండా చూసుకుంటాను.